వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రామాలకు సంబంధించి ఒక మంచి శుభవార్త చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అదేంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉందో తెలియచేయండి. అయితే ఆయన ఏమన్నారనేది కనుక మనం చూసినట్లయితే, మన గ్రామాన్ని మనమే పాలించుకుందాం, స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అందుకే ప్రతిరోజు కూడా 13,326 పంచాయతీల్లో కూడా శుక్రవారం గ్రామ సభలు కూడా నిర్వహించుకుందాం. వీటిలో మహిళలు, యువత భాగస్వామ్యం ఉండాలని, ప్రతి ఊళ్ళో ఏ పని చేపట్టాలో చర్చించి వాటిని దగ్గరుండి చేసుకోవాలని కూడా, అది కూడా ఉపాధి హామీ పథకంలో 4,500 కోట్లతో కూడా 87 రకాల పనులు కూడా చేయనున్నామని కూడా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే పిలుపునిచ్చారు. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ కూడా ఇది చెప్పుకొచ్చారు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కూడా 2019-23 మధ్య రాష్ట్రానికి 40,579 కోట్ల రూపాయలు వస్తే వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో కానీ ఆ ఫలితాలు కూడా కనిపించట్లేదని కూడా చెప్పుకొచ్చారు. ఉపాధి పనులు అలాగే ఇతరత్ర నిధులు ఖర్చులపైన కూడా సోషల్ ఆడిట్ సరిగా జరగలేదని, సోషల్ ఆడిట్ పైన మరో పర్యవేక్షణ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అలాగే సోషల్ ఆడిట్ విభాగాన్ని ఒక నిజాయితీ పరునైనటువంటి పోలీసు ఉన్నతాధికారులు అప్పగించాలనేసి కూడా అనుకుంటున్నామని, గ్రామాల్లో ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థమయ్యేలాగా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నాం అని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి చీరలకు ఒక ప్రత్యేకత ఉందనేసి, అలాగే విశాఖ జిల్లా ఆనందపురం పూల ఉత్పత్తికి ఒక ప్రత్యేకత ఉందనేసి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేపాచి, హస్తకళలు, అరకులో కాఫీ, ఇతర ప్రత్యేకతలు కూడా ఉన్న ఊర్లను కూడా గుర్తించి ఒక బ్రాండ్ అభివృద్ధి చేసి పంచాయతీ ఆదాయాన్ని కూడా పెంచుకుందాం అని కూడా చెప్పుకొచ్చారు. అంటే పంచుకుందాం కదా, పెంచుకుందాం అని కూడా చెప్పుకొచ్చారు. ప్రతి పంచాయతీలో ఇక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్లో సామాజిక వనాలు కూడా పెంచుకుందాం. ప్రస్తుతం డెన్మార్క్ నుంచి కూడా ప్రతి ఏటా 6,000 కోట్ల కలప దిగుమతి అవుతుంది. అందుకే నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్లో కలప పెంచి దాని అంతర్జాతీయ స్టాంపింగ్ వేయించి పంచాయతీలకు ఆదాయం పెంచాలని కూడా ఒక ప్రణాళికను కూడా రూపొందించుకుందామని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ కూడా వివరించారు. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, అదే సమయంలో కార్మిక భద్రత, పర్యావరణం కూడా చాలా ముఖ్యమని కూడా చెప్పుకొచ్చారు. ఈ రెండింటిని కూడా మనం అనుసంధానించేలా కూడా 3 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిబంధనలు పక్కాగా అమలు చేస్తే పరిశ్రమలు కూడా రాగానే అభివృద్ధి చెందే విధంగా కూడా అన్ని పరిశ్రమల్లో కూడా సేఫ్టీ ఆడిట్ కూడా చేయాలని కూడా, అచ్యుతాపురం ఘటన ఏ విధంగా అయితే జరిగిందో దీనికి సంబంధించి దురదృష్టకరమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిశ్రమలో 2 యజమానుల మధ్య ఉన్నటువంటి గొడవలే దీనికి కారణం అనేసి కూడా ప్రాథమికంగా తెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. త్వరలో విశాఖలో పారిశ్రామికవేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి వివరించాలని కూడా కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలా గ్రామాలని అనేక రకంగా గ్రామీణ అభివృద్ధి, గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముఖ్యంగా ఆయన పాటుపడుతున్నారు. అలాగే ప్రజలకు కూడా మమేకం చేస్తూ వాళ్ళకు కూడా ఉపాధికి కల్పించే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి మరిన్ని మంచి పనులు కూడా చేయాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.